రోజులాగానే ఈరోజు కూడా యజ్ఞకుండం చుట్టూ ఋషులు కూర్చున్నారు. అప్పుడు వారు సూత మహర్షిని నమస్కరించి అడిగారు, మేము గత 3 రోజులుగా మీరు చెప్పిన కార్తీకమాసపపు పుణ్యకథలను ఆస్వాదించాము. ప్రతి కథలో శివభక్తి, దీపదానం, తులసీ పూజా మహిమలు మనసును మ్రోగిస్తున్నాయి. ఈ రోజు కూడా దయచేసి మరొక దివ్య కథ చెప్పండి. ఒక చిన్న దీపం వెలిగించడం ఎందుకు అంత పవిత్రమో వివరించండి. ఓ ఋషులారా, దీపదానం చిన్న కర్మలా అనిపించినా దానిలో పరమార్థం దాగి ఉంది. వినండి. పూర్వకాలంలో జరిగిన ఒక కథను చెబుతాను. పూర్వం వైదీశపురంలో ఒక పాండిత్యవంతుడైన బ్రాహ్మణుడు జీవించేవాడు. వేదాల్లో ప్రావీణ్యం ఉన్నా అతనికి భక్తి లేని హృదయం. ప్రతి ఉదయం ఒక పేద భక్తుడు శివలింగం ముందు చిన్న దీపం వెలిగించేవాడు. ఆ దృశ్యం చూసి బ్రాహ్మణుడు నవ్వుతూ అన్నాడు, ఈ చిన్న మట్టి దీపంతో పరమేశ్వరుడు సంతోషిస్తాడా? భక్తుడు వినయంగా సమాధానమిచ్చాడు, స్వామీ, ఈ దీపం నెయ్యితో కాదు, నా భక్తితో వెలుగుతోంది. శివుడు మనసులోని వెలుగునే చూస్తాడు. కాలం గడిచింది. ఒకరోజు బ్రాహ్మణుడు అకస్మాత్తుగా మరణించాడు. యమదూతలు అతన్ని యమలోకానికి తీసుకెళ్లారు. యమధర్మరాజు ప్రశ్నించాడు, కార్తీకమాసంలో ఎప్పుడైనా దీపం వెలిగించావా? అతడు తలదించుకొని అన్నాడు, లేదు, కాని దీపం వెలిగించిన భక్తుడిని ఎగతాళి చేశాను. యముడు చిరునవ్వుతో అన్నాడు, శివనామాన్ని ఎగతాళిగానైనా పలికావు. ఆ నామం పాపక్షయానికి కారణమవుతుంది. భక్తి పుట్టించుకునే మరో జన్మ లభిస్తుంది అని చెప్పి అతనిని మానవలోకానికి పంపాడు. అతడు పేద కట్టెలవాడిగా పుట్టాడు. ఒకరోజు అడవిలో కట్టెలు సేకరించి తిరిగి వస్తూ చీకటిలో జారి రాయిపై పడిపోయాడు. రక్తం కారుతూ దగ్గరలోని చిన్న శివాలయం కనిపించింది. అందులో ఉన్న దీపం ఆరిపోతూ ఉంది. అతని రక్తపు చుక్క ఆ నూనెలో పడింది. ఆ దీపం ఒక్కసారిగా మళ్లీ వెలిగింది. అప్పుడే దివ్యజ్యోతి రూపంలో శివదూతలు ప్రత్యక్షమై అన్నారు, నీ రక్తపు చుక్కతో వెలిగిన ఈ దీపం నీ పాపాలను దహనం చేసింది. నీ ఆత్మ కైలాసానికి చేరుతుంది అని చెప్పగానే అతని ఆత్మ ప్రకాశకాంతిగా మారి ఆకాశమార్గంగా కైలాసం వైపు లయమైంది. ఋషులారా, భక్తితో చేసిన చిన్న కర్మ కూడా అపారమైన ఫలితాన్ని ఇస్తుంది. దీపదానం, తులసీ పూజ, శివనామస్మరణ ఇవన్నీ మనసులోని చీకటిని తొలగించే మార్గాలు. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.